అందరికీ నమస్కారం. కిందటి వారం మా ఇంటికి యూఎస్ నుండి చుట్టాలొచ్చారు. వాళ్ళకి 10 నెలల బాబున్నాడు. అయితే ఆ చంటి పిల్లాడికి ఇలాంటి కూరలును, పళ్ళు, ప్యూరీస్ తినిపిచ్చేవారు. వెళ్తూ వెళ్తూ ఎక్కువైపోయాయని ఇక్కడే వదిలేశారు. దాన్ని నేనిలా వాడాను. ఒక కప్పున్నర జొన్న పిండి తీసుకున్నాను. ఇది చిలకడదుంప ప్యూరీ అండి. దీన్ని శుభ్రంగా ఈ పిండిలో కలిపేశాను. ఇది చాలా మెత్తగా ఉంది. చాలా రుచిగా కూడా ఉంది. రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేశాను. ఒక చెంచాడు ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేశాను. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేయడం వల్ల రొట్టెలు మృదువుగా వస్తాయి. ఇది మొత్తం ఇలా కలిపేసి ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు పోసానండి. సుమారు 2, 3 చెంచాలు వేడి నీళ్ళు పోసాను. వేడి నీళ్ళతో బాగా మర్దన చేసుకుంటూ పిండినంతా కలుపుకోవాలి. ఎంత బాగా మర్దన చేస్తే అంత మృదువుగా వస్తాయి. ప్యూరీ వేయడం వల్ల, ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేయడం వల్ల కూడా చాలా మృదువుగా వస్తాయి. ఇప్పుడు పిండి కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. పిండిని మళ్ళీ ఒకసారి బాగా ఇలాగ మర్దన చేసుకోవాలి. ఇలాంటి ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే మర్దన చేయడం చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడు రొట్టెకి సరిపడా పిండి తీసుకొని కింద కొంచెం పొడి పిండి వేసుకొని ఇలా చేత్తో తట్టుకుంటూ, చుట్టుకుంటూ తట్టాలండి. ఇది చాలా సులువుగా వచ్చేస్తుంది రొట్టె చేయడము. కింద సిలికాన్ మ్యాట్ లాంటిది వేస్తే ఇంకా చాలా సులువుగా వస్తుంది. ఒత్తిన రొట్టె ఎత్తడానికి ఏదైనా ప్లేట్ తీసుకొని ఇలా పైకి ఎత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం వేడి పెనం మీద కాల్చాలి. పెనం బాగా వేడిగా ఉండాలండి. రొట్టెని 2 పక్కలా తిప్పుకుంటూ సమానంగా కాల్చాలి. రొట్టె బాగా కాలాక దానంతట అదే పొంగుతుంది. కొంతమంది రొట్టె వేయంగానే కొద్దిగా నీళ్ళు అద్దుతారు. నేను అలా ఏం చేయలేదండి. డైరెక్ట్‌గానే కాల్చేశాను. ఇప్పుడు రొట్టె బాగా కాలింది. ఇప్పుడు తీసి పక్కన ప్లేట్‌లో పెట్టుకోవాలి. చూడండి రొట్టెలన్నీ చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా మృదువుగా ఉన్నాయి. ఇలాగ మనం కూరలతో ఏదైనా ప్యూరీ కలపడం వల్ల గూడా దాని పోషక విలువలు చాలా పెరుగుతాయి. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.